వ్యవసాయానికి సంబంధించినందుకు అధ్యక్ష అద్భుతమైన విజయాలు తెలంగాణ సాధించింది. 2014-15 నుండి 2022-23 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత వ్యవసాయం. రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచనతోని అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినాం అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని ప్రోత్సాహకాలు తెలంగాణలో ఇచ్చినాం. ప్రధానంగా మొట్టమొదటిగా రైతుల రుణమాఫీ చేసినాం 1,00,000 రూపాయలు. రెండో విడత కూడా మళ్ళీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలని ఆలోచన చేసి చాలా వరకు రుణమాఫీ చేసినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చినాం. రైతు బీమా సౌకర్యం కల్పించాం. రైతు పండించిన పంటలను ప్రభుత్వమే నేరుగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసింది. 24 గంటల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంటును సరఫరా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా పూర్తి చేసి 2 పంటలకు సాగునీరు ఇచ్చినాం. దానికి ప్రకృతి కూడా సహకరించింది. భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రకృతి సహకరించింది. బ్రహ్మాండమైన పంటలు జరిగినాయి. అయ్యా, మీరు మాట్లాడే ముందు నేను మీకు ఒక సమాచారం చెప్తున్నా. మీ మంత్రులతోని తుమ్మల నాగేశ్వరరావు రాలేదు, మీ మంత్రులతోని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. అధ్యక్ష, 2014-15లో పంటల సాగు విస్తీర్ణము 1,31,00,000 ఎకరాలు. 2022-23కు వచ్చే వరకే పంటల సాగు విస్తీర్ణం 2,08,00,000 ఎకరాలు. మీరు వెరిఫై చేసుకోండి, ఒట్టిగానే నన్నేదో ఇంటరప్ట్ చేయాలని మాట్లాడడం కాదు. అదేవిధంగా ప్యాడీ ప్రొడక్షన్ అధ్యక్ష, ఇది దాస్తే దాగేది కాదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు వివరాలు అడిగినా ఇస్తారు. అదేవిధంగా అధ్యక్ష, ప్యాడీ ప్రొడక్షన్ వచ్చి 2014-15లో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23కు వచ్చే వరకే 2,58,00,000 టన్నులకు పంటల దిగుబడి పెరిగింది. చివరికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో దిగుబడి అవుతున్న ధాన్యమును మేము కొనుగోలు చేయలేము, మా దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదు అని చెప్పి చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇంత బ్రహ్మాండమైన ఇవాళ భారతదేశంలో పంజాబ్ తర్వాత అతి ఎక్కువ వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది తెలంగాణ సాధించిన విజయం కాదా? ఇది తెలంగాణ రైతాంగం సాధించిన విజయం కాదా? ఇది కేసీఆర్ సాధించిన విజయం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అధ్యక్ష, ఒక్కసారి ప్యాడీ పర్చేజ్ అన్నీ వదిలిపెడదాం. ఒక ప్యాడీ పర్చేజ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్ 2014-15లో 24.3 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. కానీ 2020-21కు వచ్చే వరకే 1,41,00,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్నది. ఇంతకంటే నిరూపణ ఏం కావాలి? 600% ఎదుగుదల. భారతదేశంలోనే అత్యధిక పంటల దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక రికార్డు సృష్టించింది. వ్యవసాయం చిన్నాభిన్నమైందని మాట్లాడుతున్నారు. మొన్న చాలా సందర్భాలలో నేను విన్నాను. మొన్న కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా నేను విన్నాను. వారు ఏమన్నారు? డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడబోతున్నది. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నా మొట్టమొదటి సంతకం 2 లక్షల రైతుల రుణమాఫీ పైన ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అధ్యక్ష, నాది కాదు అది. ఎన్నడూ చేసిండి ఈ ప్రకటన? ఎన్నికలకు ముందు. డిసెంబర్ 9 పోయింది అధ్యక్ష, 2 నెలలు అయింది. తర్వాత ఇంకో మాట అన్నారు, ఎవరి దగ్గరనైతే రుణాలు లేవో, ఎవరైతే ఇప్పటి వరకు బ్యాంకులకు పోయి రుణాలు తెచ్చుకోలేదో అర్జెంటుగా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోండి అని చెప్పాడు. ఆ వీడియో కూడా మీ దగ్గర ఉన్నది అధ్యక్ష, అందరికీ సభ్యులందరికీ కూడా తెలుసు. ఏం జరిగింది అధ్యక్ష? ఆ మాటే మేము మాట్లాడుతున్నాం. రుణమాఫీ పైన ఈ రోజు వరకు కూడా స్పష్టత లేదు. బ్యాంకులతో మాట్లాడతామంటున్నారు.
నేను చెప్తున్నా శ్రీధర్ బాబు గారు, అయ్యా శ్రీధర్ బాబు గారు, నేను చెప్తున్నా, బ్యాంకులు రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేయరు. ఎవరైనా అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని నమ్మకండి, మీరు అవస్థల పాలవుతారు, బదనామవుతారు. ఎందుకంటే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకేమవుతున్నది? ఆయనతో మాట్లాడు, మంత్రి గారితో మాట్లాడు. అధ్యక్ష శ్రీధర్ బాబు గారు ఒకరే ఉన్నారు కాబట్టి వారికి చెప్తున్నా నేను. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేసే అవకాశం లేదు అని. బహుశా మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మేము బ్యాంకులతో సంప్రదిస్తున్నాము, రైతుల రుణమాఫీ గురించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అది జరుగుతుందని నాకు నమ్మకం లేదు, మీరు బదనాం పాలవుతారని నేను చెప్పదలుచుకున్నా, హెచ్చరించదలుచుకున్నా. అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. త్వరితగతిన రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా, వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని, ఎప్పటిలోగా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చేస్తారో స్పష్టత ఇవ్వాలని మాత్రమే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి మీ ద్వారా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష ఇరిగేషన్కు సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి చాలా మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాస్తవంగా మొన్న శ్వేతపత్రంలో కానీ, మళ్ళీ రేపేదో శ్వేతపత్రం పెడతామంటున్నారు. శ్వేతపత్రాలలో తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థ ఏ రకంగా ఉన్నదనే దానిపైన శ్వేతపత్రం పెడతామంటున్నారు. పెట్టండి, వెల్కమ్, వీ విల్ వెల్కమ్ ఇట్ అండ్ వీ విల్ పార్టిసిపేట్, ఇబ్బంది ఏమి లేదు. కానీ అధ్యక్ష, నిన్న మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకి వెళ్ళి మేడిగడ్డలో ఒక ఇంజనీర్తోని మాట్లాడుతున్నది నేను వీడియోలో చూశాను, టీవీ ఛానల్స్లో చూశాను. ఆ ఇంజనీర్ గారిని ఏమడిగారంటే, ఇప్పటి వరకు మేడిగడ్డ పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. సారీ, కాళేశ్వరం పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. అంటే వారు 94,000 కోట్లు అని చెప్పారు. ఎంత ఆయకట్టు వచ్చింది అని చెప్పారు. కొత్త ఆయకట్టు ఎంత వచ్చింది అని చెప్పారు. అంటే 98,000 ఎకరాలు అని చెప్పారు. కానీ కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టు గురించి అక్కడ ఇంజనీర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆయనను స్నబ్ చేశారు. ఆయకట్టు కొత్తదే కాదు అధ్యక్ష, ఒక ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు వస్తుంది, స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా ప్రతి ప్రాజెక్ట్ కింద ఉంటాయి. అది మర్చిపోయి తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష? ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి? ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం, ఏ రకంగా కాలువల నిర్మాణం చేసుకున్నాం, ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి, ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది, ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్ నగర్ దానికి వెళ్ళింది, ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈరోజు పండుతున్నాయి, ఏ రకంగా కోదాడలో ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి. ఇవన్నీ కాకతీయ కాలువ ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా? ఇది మీరు చూడలేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకే డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు. నేనే